హాయ్! హలో ఎవ్రీవన్. ప్రముఖ ఫోన్‌పే కంపెనీ నుంచి మీరు ఏ డిగ్రీ చేయనా సరే బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీ చేయనా సరే అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఫోన్‌పేకి సంబంధించి వాళ్ళ కెరీర్ పేజ్‌లోనే నోటిఫికేషన్ వివరాలైతే మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా పూర్తిగా నేను మీకైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో, ఇప్పుడు నేను మీకు నోటిఫికేషన్ జూమ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను క్లియర్‌గా. ఇక్కడ చూడండి మనకి ఫోన్‌పే కంపెనీ నుంచి ఏబీటీ అడ్వైజర్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అంటే ఫోన్‌పే సంస్థలో. ఓకేనా? మీ యొక్క జాబ్ లొకేషన్ చూసుకుంటే మీరు బెంగుళూరుకి వెళ్లి జాబ్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. అంటే ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. ఓకేనా? అబౌట్ ఫోన్‌పే గ్రూప్ అన్నారు కాబట్టి మీరు ఫోన్‌పేకి సంబంధించిన డేటా ఇచ్చారు. అంటే ఈ ఫోన్‌పే యాప్ అనేది మనకి తెలిసిందే కదా! మన 50,000 మంది వాడుతున్నాము అనేసి క్లియర్‌గా మనకి కొంత డేటా ఇచ్చారు. ఇక మనకు అవసరమైతే లేదు. ఓన్లీ మనకి జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే కావాలి. కాబట్టి దాని గురించి మాత్రం నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి అబౌట్ ది రోల్ అన్నారు. సో, మీ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే సో, సింపుల్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఫోన్‌పే అనే యాప్ వాడుతుంటారు. ఒక్కొక్కసారి మీకు కూడా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అంటే మనీ ట్రాన్సాక్షన్ జరగకపోవడం గాని, నెట్‌వర్క్ ఇష్యూస్ కానీ సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు? కస్టమర్ కేర్‌కి ఫోన్ చేస్తారు. అటు సైడ్ ఉండేవాళ్ళు వాళ్ళేం చేస్తారు? మీ యొక్క డీటెయిల్స్ లేదంటే మీ ఫోన్‌పే ఇలాంటి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని మీ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళైతే సాల్వ్ చేస్తారు. మెయిల్ ద్వారానో, చాటింగ్ ద్వారా లేదంటే ఫోన్ ద్వారానో ఏదో విధంగా వాళ్ళ యొక్క మీ యొక్క ప్రాబ్లమ్స్‌ని వాళ్ళైతే సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది కదా! సో, ఇక్కడ కూడా మీకు మీ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీ కూడా అంతే. సో, మీరు కూడా ఈ ఫోన్‌పే సంస్థలో జాబ్ వచ్చిన తర్వాత ఆ ఫోన్‌పే సంస్థకు సంబంధించి కస్టమర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్‌ని మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. అంతే మీ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీ. మనకు కావాల్సింది కూడా అంతే. ఓకేనా? తర్వాత వచ్చి మనకు కొంత డేటా ఇచ్చారన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి మీకు క్లియర్ మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్ 10+2+3 అంటే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు మినిమమ్ 18 ఇయర్స్ నిండి ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అయితే అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ రిటన్ అంటే ఇంగ్లీష్ రాయడం, చదవడం ఇంకా అలాంటి స్కిల్స్ అయితే మీకు అయితే ఉండాలి అనేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. క్లియర్‌గా మీరైతే గమనించవచ్చును. తర్వాత సాలరీ వివరాలైతే వీళ్ళైతే నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయలేదు. కానీ మీకు వీక్లీ 5 డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది అనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి సాలరీ ఒకటే కాకుండా ఎక్స్‌ట్రా కొంచెం అలవెన్సెస్ కొంత బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. అవేంటంటే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, వెల్‌నెస్ ప్రోగ్రామ్, పేరెంటల్ సపోర్ట్ అనేసి, మొబిలిటీ బెనిఫిట్స్ అనేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేసి, అదర్ బెనిఫిట్స్ అనేసి మనకి ఎక్స్‌ట్రాగా వాళ్ళు ఇచ్చే సాలరీ ఒకటే కాకుండా ఇలాంటి బెనిఫిట్స్ కూడా కల్పిస్తున్నాము అనేసి నోటిఫికేషన్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, జాబ్‌కి సంబంధించి డీటెయిల్స్ వీలైతే నోటిఫికేషన్ ఇంతవరకు అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు వీడియో కింద కామెంట్స్‌లో అయితే మీకైతే అప్లై లింక్ ఇస్తాను. అప్లై లింక్ మీద క్లిక్ చేసండి. పేజ్ అంటే ఆహ్, ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారన్నమాట. సో, ఇక్కడొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీరు అప్లై నౌ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. సో, దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ పేజ్‌లో మనకేమొస్తుంది? అప్లై విత్ లింక్డ్ఇన్. ఓకేనా? సో, మీకు లింక్డ్ఇన్‌లో అకౌంట్ ఉంటే డైరెక్ట్‌గా అక్కడ వెళ్లి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డీటెయిల్స్‌గా మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్‌పే, మీ యొక్క రెజ్యూమ్ గాని, సీవీ గాని ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో వాటన్నిటిని కూడా మీ యొక్క అప్లికేషన్‌లో సబ్మిట్ చేసింది. ఇక్కడ అప్లై చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా వారు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, మా తర్వాత జాబ్ సెలక్షన్ గురించి చూసుకుంటే మీకు ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ కాబట్టి మేబీ మీకు ఎగ్జామ్ పెట్టొచ్చు. లేదంటే ఇంటర్వ్యూ పెట్టొచ్చు. మేబీ ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ పెట్టి మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటున్నారు. కాబట్టి మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికైనా సరే కంపల్సరీ మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్ మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఓకేనా? సో, కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం అయితే లేదు. ఫీజెస్ కూడా ఏమి లేదు. కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మీ యొక్క మొబైల్ నుంచినే ఇప్పుడే మీరైతే అప్లై చేసుకోండి. అప్లై లింక్ వీడియో కామెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.